పహల్గామ్ టెర్రర్ అటాక్ హిందువులే టార్గెట్గా పహల్గామ్ ఉగ్రదాడి వెనక కారణం ఏమిటి? ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నిటినీ కూడా ఈరోజు ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడితో భారత్ మొత్తం రగిలిపోతుంది. హిందూ టూరిస్టులే లక్ష్యంగా తీవ్రవాదులు జరిపిన కాల్పులతో ఈ దేశం ఏ క్షణమైన పేరేందుకు సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలో ఉంది. టెర్రరిస్టులు కేవలం హిందువులనే ఎంపిక చేసుకొని మరీ దాడి చేయడానికి కారణం ఏంటి? హిందువులను చంపడం వల్ల సాధించేదేమిటి? పహల్గామ్ అటాక్ వెనుకున్న అసలు కోణం ఏంటి? ఉగ్రవాదానికి మతం లేదు. ఇది తరచుగా వినిపించే మాట. మరి కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దాడేమిటి? హిందువుల్ని లక్ష్యంగా చేసుకొని వందలాది మంది టూరిస్టుల్లో హిందువుల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని మరీ కాల్పులు జరపడాన్ని ఎలా చూడాలి? మతాన్ని నిర్ధారించి చంపేవాడి మనస్తత్వం ఏమిటో ఎప్పటికైనా అర్థమవుతుందా? పహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ తర్వాత తలెత్తుతున్న ప్రశ్నలు ఇవే. ఉగ్రవాదానికి మతం లేదని వాదించే వాళ్ళందరికీ మంచుకొండల్లో జరిగిన ఈ మారణ హోమమే ఒక బిగ్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మతం పేరిట మంటలు రేపడమే టెర్రరిస్టుల లక్ష్యమా? ఉగ్రవాదులకే కాదు, ఉగ్రవాదానికి కూడా మతం ఉందని రుజువు చేసిన తీవ్రమైన దాడి ఇది. పహల్గామ్ తీవ్రవాదంలో మతం మాత్రమే ఉంది. ఉగ్రవాద సంస్థలన్నీ హిందూ మతాన్ని ద్వేషిస్తాయని, ఉగ్రవాదులంతా హిందూ సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తారనే విషయం పహల్గామ్ ఉగ్రదాడిలో తేలిపోయింది. హిందువులే లక్ష్యంగా చేసుకొని చేసిన ఈ దాడిలో కశ్మీర్ సరిహద్దుల్లోకి చొరబడే ఉగ్రవాదుల లక్ష్యమేమిటో స్పష్టంగా తెలిసింది. మన దేశంలో మతం పేరిట మంటల రేపడమే టెర్రరిస్టుల ఏకైక లక్ష్యమని అర్థమవుతుంది. అందుకోసమే పహల్గామ్లో హిందూ టూరిస్టులను ఎంచుకొని మరీ చంపేశారనే వాదనలు బలపడుతున్నాయి. హిందువులను లక్ష్యంగా చేసుకున్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ కేవలం కశ్మీర్లో మతపరమైన ఉద్రిక్తలను రెచ్చగొట్టేందుకే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ చెందిన ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఆ రాష్ట్రంలో హిందూ ముస్లిం విభజనను పెంచి అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నించారని తెలుస్తుంది. ఈ మారణ హోమంలో ఉగ్రవాదులు మహిళలను చంపలేదు, చిన్నారుల జోలికి వెళ్ళలేదు. కేవలం హిందూ పురుషులను లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. కర్ణాటకకు చెందిన మంజునాథ్ని అతని భార్య పల్లవి కళ్ళ ముందే కాల్చి చంపారు ఉగ్రవాదులు. తన్ను కూడా కాల్చేయమని పల్లవి కోరింది. ఈ దాడి గురించి మోదీ గారికి చెప్పమన్న ఉగ్రవాదులు, అందుకు మేము నిన్ను చంపం, ఈ భయానక ఘటన గురించి మోడీ గారికి చెప్పమని టెర్రరిస్ట్ ఆదేశించడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ దాడి భారత ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచేందుకు చేసిన ఓ ప్రయత్నంగానూ కనిపిస్తుంది. ప్రధానంగా కశ్మీర్లో హిందువుల సంఖ్య పెరుగుతుందనే సెంటిమెంట్ని రెచ్చగొట్టి రాజకీయంగా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించే స్థానికుల మద్దతు పొందేందుకే ఉగ్రవాదులు హిందూ టూరిస్టులను లక్ష్యంగా చేసుకొని దాడి చేసి ఉండొచ్చనే విశ్లేషణలు కూడా బాగా వినిపిస్తున్నాయి. అమర్నాథ్ యాత్రకు కొద్ది రోజుల ముందు పహల్గామ్లో టూరిస్టులపై జరిగిన ఈ ఉగ్రదాడి భారత్లోని లక్షలాది మంది హిందూ యాత్రికుల్లో ఆందోళన పెంచుతుంది. హిందూ యాత్రికుల్లో భయం సృష్టించేందుకు ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడి ఉండొచ్చు అంటున్నారు. ఈ ఉగ్రదాడిని పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన ఉగ్రవాద చర్యగా ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ ISI మద్దతుతోనే లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్స్ ఈ ఉగ్రదాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అసలు ISI అంటే ఏంటి? ISI అంటే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అనేది పాకిస్తాన్ యొక్క ప్రధాన నిఘా సంస్థ. పాకిస్తాన్ జాతీయ భద్రతకు సంబంధించిందిగా భావించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏదైనా సమాచారాన్ని సేకరించడం, ప్రాసెస్ చేయటం, విశ్లేషించడం దీని బాధ్యత. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్కు తొలగిన ప్రత్యేక హోదా 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్కు ఉన్న ప్రత్యేక హోదాను భారత ప్రభుత్వం తొలగించింది. దాంతో బయట రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కాశ్మీర్లో ఆస్తులు కొనుగోలు చేయటం, ఉద్యోగాలు పొందడం సాధ్యమైంది. ఈ డెమోగ్రాఫిక్ మార్పులకు వ్యతిరేకంగా ఉగ్రదాడికి పాల్పడినట్లు TRF చెబుతుంది. అందుకోసమే ఎలాగైనా కాశ్మీర్లో అశాంతి సృష్టించాలనే లక్ష్యంతో అమాయక పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు తీవ్రవాదులు. టూరిజంని దెబ్బతీసి ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే లక్ష్యం. పహల్గామ్ ఓ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్. ఇది కశ్మీర్కు ఆర్థికంగా కీలకమైన రంగం. హిందూ టూరిస్టులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉగ్రవాదులు టూరిజం రంగాన్ని దెబ్బతీసి
కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దాడి కాశ్మీర్ని సందర్శించాలనుకునే టూరిస్టుల్లోనూ భయాన్ని సృష్టిస్తుంది. ఆ ప్రాంతంలో శాంతితో పాటు సాధారణ స్థితిని దెబ్బతీసి కాశ్మీర్ టూరిజంపై కోలుకోలేని దెబ్బ కొడుతుందని ఉగ్రమూకలు భావించి ఉండొచ్చు అంటున్నారు. వాస్తవానికి ఆర్టికల్ 370 ఎప్పుడైతే రద్దయిందో అప్పటి నుంచే కాశ్మీర్ సరైన ట్రాక్లోకి వచ్చింది. ఒక్క ఉగ్రదాడితో కాశ్మీర్లో మారిపోయిన సీన్. ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతం బాగుపడుతుంది. పర్యాటకులు పెరుగుతున్నారు. టూరిజం పెరగడంతో అక్కడున్న స్థానికులకు, ముస్లింలకు మంచి ఉపాధి దొరుకుతుంది. అసలు కాశ్మీర్కు ఎక్కువ భాగం రెవెన్యూ టూరిజం నుంచే వస్తుంది. హిందూ టూరిస్టులు కాశ్మీర్లోని ముస్లింలు బాగానే ఉన్నారు. పర్యాటకులకు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళంతా తాము ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నామని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన ఒక్క ఉగ్రదాడి మొత్తం సీనే మార్చేసింది. ఉగ్రదాడుల వల్ల నష్టపోయేది ముస్లింలే. వాళ్ళు కూడా ఇదే మాట చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి నిందితులను భూమి చివరల వరకు వెంబడిస్తామని, ప్రతి ఉగ్రవాదిని మరియు వారికి మద్దతు ఇచ్చేవారిని గుర్తించి ట్రాక్ చేసి శిక్షిస్తానని హామీ ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గురువారం నొక్కి చెప్పారు. ఏప్రిల్ 22న జరిగిన దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. 28 మంది భారతీయులు మరియు ఒక నేపాల్ పౌరుడు. తరువాత తన మొదటి ప్రసంగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉగ్రవాదం భారతదేశ స్ఫూర్తిని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయదని, బాధిత కుటుంబాలకు దేశం అండగా నిలుస్తుందని అన్నారు. నిందితులకు వారి ఊహకు మించి శిక్ష పడుతుందని ఆయన గట్టిగా చెప్పారు. నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడారన్నది ఈ చిన్న వీడియో క్లిప్ చూడండి. నరేంద్ర మోదీ గారు ఈ ఉగ్రవాద దాడి గురించి ఏం చెప్పారంటే, నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే ఈ దాడి చేశారో ఆ ఉగ్రవాదులకు అండగా నిలిచిన వాళ్ళకి ఊహించనంత పెద్ద శిక్ష పడుతుంది. శిక్ష పడే తీరుతుంది. ఇప్పుడు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారికి కూడా మట్టిలో కలిపే సమయం వచ్చేసింది. 140 కోట్ల భారతీయుల ఆశ, ఆకాంక్షలు ఇప్పుడు ఉగ్రవాదులు వెన్ను విరుస్తాయని అతను చెప్పారు. ఇంత విధ్వంసకాండ, మారణహోమం సృష్టించిన వాళ్ళు ఎలా ఉంటారనేది ఒక్కసారి ఈ చిన్న వీడియో క్లిప్లో చూడండి. ఇక ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియో వచ్చేసి మనకి పహల్గాం టెర్రర్ అటాక్ జరిగింది కదా, జరిగిన తర్వాత వీళ్ళు కేక్ తెచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే మొత్తం న్యూస్ రిపోర్టర్స్ అందరూ అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి. ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి. For what is this celebration for? Are you from Pak High Commission? What is this? Are you from Pak High Commission? Are you from Pakistan High Commission? వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, భారత్ మాతాకు జై.